అంతే. సూపర్. సో భీమవరం బుల్లోడు చేశారు, అది అసలు ఫిలిం మామూలుగా కాదు, ఫుల్ ఫన్, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫిలిం అంతా కూడా. సో వర్కింగ్ విత్ సునీల్ గారు ఎలా అనిపించింది, ఏంటి ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. అంటే అప్పుడు నాకు ఇండస్ట్రీనే పెద్దగా తెలియదు, సెకండ్ సినిమా అనేది. బట్ ఒక సెకండ్ సినిమాకే అంత మంచి ప్రొడక్షన్తో, అంత మంచి కో యాక్టర్తో, ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. ఎవరు ఆలోచించారు అంటే, నాకు అప్పుడు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్సే తెలియదు నాకు అప్పుడు. ఓకే. తేజ గారు నాకు సురేష్ బాబు, యు నో సురేష్ ప్రొడక్షన్స్? ఐ సెడ్ నో సార్. సో ఐ సెడ్ ఓకే, ఇట్ ఈస్ లైక్ యశ్రాజ్, యు నో యశ్రాజ్? ఐ సో బాంబే నుంచి కదా, ఇట్ ఈస్ లైక్ యశ్రాజ్ ఆఫ్ సౌత్ ఇండియా అన్నారు. అలాంటి పెద్ద బ్యానర్, నీకు ఒక మంచి ఆపర్చునిటీ. మాస్టర్తో చెప్తే సరోజ్ ఖాన్ కూడా అదే అన్నారు, నౌ యు ఆర్ డూయింగ్ అ ఫిల్మ్. దట్స్ హౌ షీ స్పీక్స్ నో. అచ్చా కౌన్ హై, కిస్కా హై, సబ్ బోల్ దియా. నౌ యు ఆర్ డూయింగ్ అ ఫిల్మ్, జాగ్రత్తగా చేసుకో, నీకు బాగుంటుంది, యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. సో ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సురేష్ బాబు సార్ ఇస్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ టు వర్క్ విత్. ఇప్పుడు దాకా టిల్ డేట్ ఆల్సో నా బెస్ట్ ప్రొడ్యూసర్స్ లిస్ట్లో నంబర్ 1 స్లాట్లో వస్తారు. బికాస్ వెరీ గుడ్. అంటే ఐ వాజ్ అ న్యూ కమ్మర్, దే కుడ్ హ్యావ్ ట్రీటెడ్ మీ బ్యాడ్లీ, దే కుడ్, అంటే దట్ నాకు ఇంకో రెఫరెన్స్ అనేది లేదు కదా. ఒక 2 సినిమాలు ఉన్నాయి అంతే, కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక వెల్కమింగ్ నాకు, ఓకే ప్రొడక్షన్ అంటే ఇలా ఉండాలి, ఉంటారు. సో బీట్ పేమెంట్స్ వైజ్, బీట్ డిసిప్లిన్ వైజ్, బీట్ కన్వీనియన్స్ వైజ్. నాకు ఎగ్జామ్స్ ఉండే, ఐ వాజ్ స్టిల్ స్టడింగ్, ఐ వాజ్ ఇన్ 3rd year డిగ్రీ అప్పుడు. ఓకే. సో నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాను, అన్నీ ఓకే కానీ ఒక్క సినిమాని వచ్చిన ఆమెనే కదా నేను. సో అప్పుడే తేజ గారిది నేను డిసెంబర్లో జాయిన్ అయ్యా కాబట్టి నాకు మధ్యలో హాలిడేస్ అవన్నీ ఉన్నప్పుడే అయిపోయింది అది. బట్ ఇది భీమవరం బుల్లోడు వాజ్ అ లాంగర్ కమిట్మెంట్, చాలా రోజులు అడిగారు, 84 days అలా. సో నేను అన్న మధ్యలో నాకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్కి వదిలేయాలంటే లెట్ వీ షుడ్ డూ ఇట్, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. సో నాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏదైనా షెడ్యూల్ సెట్ అయ్యేటప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అడిగేవాళ్ళు కాదు, సురేష్ సార్ది నాకు SMS వచ్చేది. SMS వచ్చి, అమ్మ డూ యూ హ్యావ్ ఎనీ ఎగ్జామ్స్ ఇన్ దిస్ షెడ్యూల్, ఈ మధ్యలో నీ కాలేజ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పు. ఐ యూస్ టు కాల్ హిమ్. ఎక్కడుంటుంది ఇంత యాక్సెస్? నేను జస్ట్ అప్పుడు 21 years old, నేను అప్పుడు చిన్న అమ్మాయి కదా, నన్ను కేర్లెస్ చేయొచ్చు. బట్ హీ యూస్ టు, ఎగ్జామ్ పోతే పోయింది, సినిమా కన్నా గొప్పదా అనుకుంటారు చాలా మంది మేకర్స్ ఇప్పుడున్న చాలా. బట్ హీ సెడ్ నో, హీ యూస్ టు కాల్ మీ. నాకు ఒకసారి ఎగ్జామ్ వచ్చింది కూడా, హీ షిఫ్టెడ్ ద షెడ్యూల్. బికాస్ ఆఫ్ మూవీ షీ షుడెంట్ లూజ్ అ హోల్ ఇయర్. ఎగ్జామ్ రాసుకుని తర్వాత చేద్దాం. నేను బాంబే వెళ్ళి ఎగ్జామ్స్ రాసి తర్వాత షెడ్యూల్ పెట్టుకున్నాను సాంగ్స్ చేసేటప్పుడు. సో ఇంత మంచి టీం. లక్కీలీ నేను సెలెక్ట్ చేయలేదు అనే దానికన్నా నాకు దొరికిన వాళ్ళు, ఇప్పుడు దాకా ఇఫ్ ఐమ్ సర్వైవ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇప్పుడు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నానైతే నా జర్నీలో వచ్చిన, నేను కలిసి వర్క్ చేసిన ప్రతి సినిమా టీంకి నేను ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో నా కంఫర్ట్ పోతే పోయింది అని చెప్పి నా కంఫర్ట్ గురించి ఆలోచించకుండా ఈమె కాకపోతే ఇంకొకరని ఆలోచించవచ్చు, కానీ లేదు ఎస్తర్ గారే. నా డిమాండ్స్ పెద్దగా ఉండవు, బట్ ఐ లైక్ పీపుల్ హూ ఆర్ ఎథికల్, హూ హ్యావ్ మేనర్స్. ఇప్పుడు ఒక కొత్త రీల్ వచ్చింది, నాకు చాలా ఇష్టం, అది నేను షేర్ కూడా చేశాను ఇన్స్టాగ్రామ్లో, ద వాయిస్. It says that I am automatically attracted or automatically I attract and I am attracted to people with good manners, good ethics, good values, discipline. ఇవన్నీ ఉన్న వాళ్ళతోనే నాకు అవుతుంది, లేకపోతే నాకు సెట్ అవ్వదు. ఒక్కొక్క ఫోన్ కాల్తోనే నాకు అయిపోతుంది. వాళ్ళు హలో చెప్పే రకంగా అయ్యొచ్చు, లేదా వాళ్ళు మాట్లాడే రకం అవ్వచ్చు. సో విత్ 1 phone call or sometimes 1 meeting లోనే, అబ్బా వీడు కోటి ఇచ్చినా నేను వీడు చేయను, 1 crore ఇచ్చినా నేను చేయను అనిపిస్తుంది. బికాస్ డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఇట్ ఈస్ దట్, అది నాకు ర్యాపో ఇంపార్టెంట్, ఆ మేనర్స్ ఇంపార్టెంట్. సో ఐ డోంట్, సో బట్ లక్కీలీ ఐ హావ్ హ్యాడ్, సురేష్ సార్ ఇస్ వెరీ వెరీ వండర్ఫుల్, ఎథికల్, డిసిప్లిన్డ్ ప్రొడ్యూసర్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. సునీల్ గారు వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఈవెన్ టుడే హీస్ అవైలబుల్ ఆన్ 1 call. లేకపోతే ఇప్పుడు ఎక్కువ తమిళనాడులో షూటింగ్ చేస్తున్నారు, నేను ఇప్పుడు చెన్నైలోనే ఉన్నానని, తమిళనాడులోనే ఉన్నానండి అంటారు. బట్ ఏదైనా అవసరం ఉంటే 1 call అవే, 1 message అవే. ఎప్పుడు 10 years ముందు చేసిన సినిమా, అప్పుడు దాని తర్వాత ఎప్పుడు కలుస్తామని లేదు, కలిసిందే లేదనుకుంటా ఇన్ని సంవత్సరాలు, ఎందుకంటే మ్యాచ్ అవ్వదు. ఎప్పుడు ఒకసారి ఇలా హాయ్ హలో కలిసి ఉంటాం ఒక పబ్లిక్ ఈవెంట్లో అలా. బట్ అది అవసరం లేదు. అది లేకపోయినా సినిమా ఆర్టిస్ట్, ఇంకో కో యాక్టర్ అనేది కూడా గుర్తు లేకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా గుర్తు పెట్టుకుంటాను. ఏదైనా కావాలైతే సునీల్ గారు అనగానే అవును ఏముంది కాల్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ ఫీల్ దట్ ఓ పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ నేను కాల్ చేయొచ్చా లేదా, చేస్తే ఏమనుకుంటారు, ఆ థాట్సే రాకుండా అలాంటి బాండింగ్ ఆయన క్రియేట్ చేశారు. సో డెఫినెట్లీ ఆల్ మై టీమ్స్, నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఆర్ లైక్ మై ఫ్యామిలీ. బికాస్ ఆఫ్ దాట్ ఐ కీప్ కమింగ్ ఫర్, అంటే every 6 months, every 8 months. I love them, they love me. సో తర్వాత మాకు కొన్ని క్యారెక్టర్స్ మీకు గుర్తుండిపోయి. జై జానకి నాయకలో మానస క్యారెక్టర్, ఇట్స్ చాలా బాగుంటుంది అనమాట. అంటే లెంత్ తక్కువ చూపించినా బట్ అట్లా వచ్చి కనపడినప్పుడు అరే ఎస్తర్ గారు వచ్చారు, ఇట్స్ షీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ దట్. సో చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్. అండ్ వర్కింగ్ విత్ టాప్ కాస్టింగ్ వాళ్ళంతా కూడా. సో వాళ్ళతో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? శరత్ కుమార్ గారు ఇటు
చాలా వామ్ అండి. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ వాస్ ఫన్. డైరెక్టర్ వాస్ గుడ్, డిఓపి వాస్ గుడ్, ఈవెన్ బెల్లంకొండ శ్రీను ఇస్ వెరీ గుడ్. ఎవ్రీబడి వాజ్ నైస్. అంటే ఎవరొక్కరి గురించి శరత్ కుమార్ గారు వాళ్ళందరూ కూడా దూరం నుంచి తెలుసు మనకి, కలిసేటప్పుడు వాళ్ళ యాక్చువల్ నేచర్. శరత్ కుమార్ గారు ఈవెన్ గేమ్ మీ గిఫ్ట్, అంటే అది షూటింగ్ లో మన హెయిర్ కి స్ప్రే చేసేటప్పుడు ఫేస్ మీద పడుతుంది ఎక్కువగా, సో ఇలా పట్టుకుని స్ప్రే చేస్తారు. సో ఆయన బయటకు వెళ్ళినప్పుడు హీ గాట్ 2 అలాంటి ఒక ఎక్విప్మెంట్, ఒక టెక్నికల్ ఇష్యూ ఇది ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది. సో ఇఫ్ యూ హోల్డ్ ఇట్ లైక్ దిస్ ఆన్ ద ఫేస్ మొత్తం షీల్డ్ లాగా కవర్ అవుతుంది అండ్ హెయిర్ కి స్ప్రే చేయొచ్చు. అలాంటివి 2 తీసుకొచ్చారు, ఒకటి రకుల్కి, ఒకటి నాకు పింక్ ది తెచ్చారు. నీకు పింక్ ఇష్టం కదా అని. ఐఎమ్ లైక్ మొన్నే కలిసాం సార్, మొన్నే కలిసి మన ఉన్న కొన్నిట్లో నేను డైలీ వేసుకున్న కలర్ అలా చూసి, లేదా నేను మాట్లాడేటప్పుడు నాకు పింక్ ఇష్టం. సో నేను చెప్పేటప్పుడు చెప్పి ఉంటే దాన్ని అలా పెట్టుకుని, అంటే కూతురికి ఇలా మన ఫ్యామిలీకి ఇలా మనం పెట్టుకుంటాం గుర్తు. సో నాకేదో పింకే అని తెచ్చి, పింక్ ఎగ్జాక్ట్ పింక్ దొరకలేదు బట్ ఫేవరెట్ కలర్ కదా అని తెచ్చాను. సో ఒకరోజు ప్యాకప్ అయిపోయి హోటల్ లోపల నేను స్టెప్స్ ఎక్కేటప్పుడు సార్ ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ అని ఇస్తున్నారు. ఐ ఫెల్ట్ సో గుడ్. సీ అవసరం లేదు ఇవన్నీ, నన్ను ఇంప్రెస్ చేసి అయ్యేదేం లేదు, నేను ఇంప్రెస్ అవుతానని కూడా కాదు. నేను చిన్న ఏజ్ లో ఎంత చిన్న గిఫ్ట్స్ అట్లా మెమరబుల్ గా గుర్తుండిపోతాయి. అండ్ మన చక్రవర్తి గారు ఆయన ఉన్నారు సినిమాలో. సో ఆయన కూడా, ఆయనకి నాకు కాంబినేషన్ సీన్స్, అందరూ ఉంటారు కదా అన్ని సీన్స్, కానీ మెయిన్ బాండింగ్ ఎప్పుడు అయ్యేదంటే హోటల్ టు లొకేషన్, లొకేషన్ టు హోటల్. అప్పుడు 11 seaters అలాంటివి ఈజీ, బికాస్ 2.5 hours జర్నీ ఉండే లొకేషన్కి మా స్టేకి. సో వెళ్ళేటప్పుడు మొత్తం మన బాండింగ్ నిజంగా జరిగింది అక్కడ. సో ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఎవరు పరిచయం, నాకు నందు తెలుసు, ధన్య తెలుసు. మన ముగ్గురే మాట్లాడి నేను మొత్తం బస్సులో ఫుల్ సైలెన్స్, మన ముగ్గురే పురుపురునే మాట్లాడుతున్నాం. నేను మిగతా వాళ్ళు పడుకున్నారా ఉన్నారా అంటే వాళ్ళందరూ బయట చూస్తున్నారు. తర్వాత కొంచెం సేపులో మనమే మాట్లాడుకుంటున్నాం కదా, అందరినీ ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి చలపతి బాబు గారు ఆయన ముందు చూసుకున్నారు, కూర్చున్నారు. ఇక్కడ డ్రైవర్ ఉన్నారు, ఇక్కడ ఆయన్ని మన బాబాయ్ చలపతి బాబాయ్. అదే అందరూ నాకు అందుకే పేరు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎందుకంటే బాబాయ్ అని పిలిచేవారు. ఆయన ఫ్రంట్ లో కూర్చున్నారు. సో ఆయన కూడా బయట ఎంతసేపు చూస్తాం, అదే అంటే ఒకసారి అవుట్ స్టోర్స్కి వెళ్ళాక అంతే కదా, ఉంది చూడడానికి కూడా ఏం లేదు, బోర్ కొడుతుంది, కిత్నా టైం, హౌ మచ్ టైం అని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయనేమో దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, రోబోట్ లాగా వెళ్తున్నాను. ఏదైనా ఒక పాటలు పెడదామంటే వీడికి ఏ లాంగ్వేజ్ లో చెప్పాలో తెలియట్లేదు అంటే, నేను అలా ఎక్స్క్యూజ్ మీ సాంగ్స్ అంటే థాయ్ పాటలు పెట్టాడు. పొద్దున్న 7 o'clock థాయ్ పాటలు క్వీన్ అని వింటున్నాం. అప్పుడు వీళ్ళందరూ అబ్బా దీనికన్నా సైలెన్స్ బెటర్ ఉండే, ఈ పాటల కన్నా సైలెన్స్ ఎంతో బాగుండే, ఆపమని చెప్పమ్మా అన్నారు. సో హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ అని అడిగితే అర్థం కావట్లేదు. సో సరే పోనీ స్టాప్ చేయి, భరించలేకపోతున్నాం, ఇంకో 1 hour ఇది వినాలంటే పిక్చర్లు అయిపోతాం మేము, స్టాప్ చేయమన్నా. స్టాప్ చేశాక ఇంకా మళ్ళీ సైలెన్స్. తర్వాత నేను ఊరికే మాట్లాడడం స్టార్ట్ చేస్తాను, ఇలా తిరిగి అందరితో ఓకే ఎవరేం చేస్తున్నారు, అందరూ పడుకుంటున్నారా, అలా నా గురించి చెప్పడం, జోక్స్ మాట్లాడడం, అంతాక్షరి ఆడడం, డంషర్ యాడ్స్ ఆటలాడడం, ఇలా అందరూ ఒక్కొక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ వచ్చాం. సో 1 day తర్వాత మన బస్సు ఎంత హ్యాపెనింగ్ బస్సు అయిపోయిందంటే, బస్సు కాదు 11 seater, బట్ ప్రతి ఆర్టిస్ట్, చాలా ఆర్టిస్ట్కి వేరే అలా సెక్షన్. కానీ మా బస్సు ఎక్కడానికి ఒక డిమాండ్, టికెట్ పెడితే కూడా కొనేవాళ్ళు. అంత ఫుల్ ఫన్ హ్యాపెనింగ్ 2 hours లో ఏమి అందరూ అక్కడ లొకేషన్ దిగినప్పుడు ఇలా దిగుతారు 7 o'clock. మా బస్ నుంచి అందరూ ఇలా దిగుతారు హ్యాపీ. అందరూ మీ బస్సులో ఏం జరుగుతుంది అంత హ్యాపీగా ఉన్నారు. మేము ఈరోజు ఇది ఆడుకుని వచ్చాము, అంతాక్షరి ఆడినాము. అవునా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా వీళ్ళందరూ, కరెక్ట్ గా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరంటే వీళ్ళ 10 people ఎంజాయ్ చేస్తున్నారు. సో అందరూ మేడం ఈరోజు సాయంత్రం నేను మీ బస్సులో వస్తాను, అందరూ ఎక్స్చేంజ్ చేస్తున్నారు, నాకు ఇవ్వరు అని, ఈ సీట్ నాకు ఇవ్వరు. కొందరు ఆ స్టెప్స్ మీద కూర్చొని కూడా వచ్చేవాళ్ళు. సో బాబాయ్కి ఏజ్ అయిపోయింది కదా, సాయంత్రం దాకా వద్దని చెప్పి ఆఫ్టర్నూనే ప్యాకప్ చేస్తారు. ఒక్కొక్కసారి మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ చేసుకోండి. నేను వచ్చాను, నా షాట్ ఏమో మధ్యాహ్నం లంచ్ తర్వాత కూడా ఉంది. లంచ్ తర్వాత వెళ్ళేటప్పుడు బాబాయ్ పాపా నీకు ఇంకెంతసేపు ఉంది షూటింగ్ అన్నారు. నాకుంది సాయంత్రం దాకా ఉందంటే, అబ్బా సాయంత్రం దాకా కూర్చోవాలా అన్నారు. ఎందుకు సార్ అంటే, నాకు ప్యాకప్ అయిపోయింది, కానీ ఎవరు వెళ్తారు, నేను నీతోనే వెళ్తా, నువ్వు ఏ బస్సులో వెళ్తావు, నేను అదే బస్సులో వెళ్తాను. సో లాస్ట్కి భయపడి గారు అడుగుతున్నారు, నీ బస్సులో ఏం జరుగుతుంది అసలు, ప్రతి ఒక్కరు ప్యాకప్ అయ్యాక కూడా నీ బస్సులో వెళ్ళడానికి. ఇంటికి వెళ్ళొచ్చు కదా నేను ప్యాకప్ ఇస్తే, వాళ్ళేమో వద్దు వేస్తున్న బస్సులో వెళ్తామంటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, లేదు సార్ మేము జస్ట్ ఆడుకుంటూ వెళ్తున్నామంటే, బాగా డిమాండ్ ఉంది నీ బస్సుకి. కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చలపతి. వెరీ గుడ్. హీ యూస్ టు టెల్
యా నేను ఎప్పుడు ముందు ఆలోచించలేదు కానీ నీలాంటి కూతురు ఉంటే బాగుంటుందిరా, నీ అమ్మ నాన్న ఎలా ఉంటారు, నువ్వు ఇంట్లో లేకపోతే అమ్మ నాన్న ఎలా ఉంటారు. బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. మా సినిమాలో మా నాన్న అమ్మ వాళ్ళు ప్లే చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఇన్ని రోజులు నువ్వు మా నా కూతురు లాగే అయిపోయావు, ఇప్పుడు ప్యాకప్ అవుతుంటే బాధేస్తుంది, అయ్యో మళ్ళీ ఎప్పుడు కలుస్తావురా అని చెప్పి. సో మా మదర్ చేసిన రోల్ చేసిన ఆమెకి కూడా 2 కూతురులే. సో షీ వాజ్ ఆల్సో సేయింగ్ యు ఆర్ లైక్ అనదర్ డాటర్ టు మీ, వి విల్ మిస్ యూ. సో వెన్ వి ప్యాక్డ్ అప్ రియల్లీ ఎలా అయిపోయిందంటే ఒక ఫ్యామిలీ, అయ్యో ఏదో మన ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాము మన బస్సు వాళ్ళ వరకు అయితే ఎంత బాధపడ్డామంటే ఎవ్రీబడి యూస్ టు సే అయ్యో యూ బికేమ్ లైక్ అవర్ డాటర్ ఆర్ వీ బికేమ్ లైక్ రిలేటివ్స్. సో వీ ఎంజాయ్డ్, వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్, గ్రేట్ మెమరీస్, మోర్ దెన్ కలీగ్స్, మోర్ దెన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అలా కాకుండా వి ఆల్ బికేమ్ ఆల్మోస్ట్ ఫ్యామిలీనే అయిపోయాను. సో వన్ వర్డ్ అబౌట్ చలపతి గారు అంటే ఏం చెప్తారు? అదే అంటాను, సి ఐ డోంట్ నో అబౌట్ హిస్ ఎనీథింగ్ ఎల్స్. అంతకి ముందు నేను కలిశాను, అంటే మా పక్కనే సెట్స్ ఉన్నప్పుడు ఆయన వేరే సినిమాలు ఉన్నారు, నేను వేరే సినిమాలు ఉన్నాను. నా భీమవరం బుల్లుడు పాటలు చేసేటప్పుడు షూట్ ఆయన అప్పుడు బోయపాటి గారి సినిమా చేస్తున్నారు, పక్కన మన బాలకృష్ణ గారి సినిమా జరుగుతుంది, ఇక్కడ మన సాంగ్ జరుగుతుంది నానక్రామ్గూడలో. సో ఏదో మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి మన షూటింగ్ చూద్దామని వచ్చి కూర్చున్నాను. సో మాట్లాడుతూ అలా హాయ్ హలో, నువ్వా హీరోయిన్, కొత్త హీరోయినా, అది ఇది అని అలా మాట్లాడి ఉంటారు అంతే. నెక్స్ట్ కలిసిందే జయజానికి నాకు టైంలో. కానీ బాబాయ్ అని పిలిచే, ఇప్పుడు నాకు పేరు గుర్తు రావట్లేదు, బాబాయ్ అని ఉండిపోయారు. సో చాలా ప్రేమించేవాళ్ళు, నేను చెప్పాను కదా, నేను లేకుండా సినిమా మొత్తం ఉన్నంత రోజులు ఆయనకి ప్యాకప్ కాల్ టైం సంబంధం లేకుండా నా బస్సులో ఫ్రంట్ సీట్ ఆయనే. కొంచెంసేపు కూర్చోగానే చూద్దాం పాప ఇక్కడ స్టార్ట్ చేయి, ఆ పాటలు ఏంటో చెప్తుంది కదా చెప్పని, ఏదో జోకులు చెప్తుంది అంట కదా చెప్పని.